చూడటానికి ఏదో పెద్ద టెక్స్ట్ బుక్ లాగా ఉందమ్మా ఇది. మధుర స్పందన వీణ సంక్షిప్త రహస్య. వినోద్ చూసావా? చూస్తున్నాను గురుగారు. సంక్షిప్త రహస్య. చూస్తున్నాను. ఇది ఏ ఏ షాప్ లో దొరుకుతుంది ఇది వినోద్? చూసావా ఇది? కొంచెం షేడ్ ఏదో ఉంది. రామరాజు గారు షాప్. ఆ? మీ గురుగారు మీ స్క్రీన్ అంటే వెనకాల స్క్రీన్ ది ఉంది కదా సార్, బ్యాక్గ్రౌండ్ అందుకని సరిగ్గా కనిపించట్లేదు. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేసి సంక్షిప్త రహస్య కనిపిస్తుంది గురుగారు. కనిపిస్తుంది. వినోద్ ఏ షాప్ లో దొరుకుతుంది ఇది? సృజనాలయాల గురుగారు ఐఫోకస్ లో దొరుకుతుంది గురుగారు. అవునండి. దీని మీద ఏముందంటే ఏ 210 days ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ట్రావెల్ విత్ ఐఫోకస్ మిషన్ an ideological gated community and a practical fragmentation. దీని ఆథర్ ఎవరంటే నడింపల్లి రామరాజు. మొత్తం నిన్న 20th anniversary సంబంధించినటువంటి ద బెస్ట్ గిఫ్ట్. నాకు ద బెస్ట్ గిఫ్ట్. నేనేమనుకుంటూ వచ్చానంటే దీన్ని చక్కగా దీన్ని పల్లకీ సేవ చేద్దాం. దీనికి ఇలా తల మీద పెట్టుకుని పల్లకీ సేవ చేయాలి. ఇది ఏమిటంటే అమ్మా నువ్వే చెప్పావు కదమ్మా వీణ, ఆయన సెషన్స్ లో రాసుకున్న నోట్స్ ఇది. రహస్య బాగుంది. రామరాజు గారు మీ రహస్య సారీ మాట్లాడండి వీణ గారు. చెప్పండమ్మా. ఒక్క నిమిషము. ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయడం ఎట్లాగయ్యా? గురుగారు అక్కడ వీడియో దగ్గర ఆప్షన్స్ ఉంటాయి గురుగారు. వీడియో సెట్టింగ్స్. ఓకే, వీడియో ఎఫెక్ట్స్. మోర్ దగ్గర 3 dots దగ్గర. గురుగారు వీడియో దగ్గర ఉన్న యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది గురుగారు. వీడియో ఎఫెక్ట్స్ దగ్గరికి వచ్చాను. బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. దాన్ని ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ నన్ను పెట్టండి. ఇప్పుడు ఎట్లా ఉంది? అలానే ఉంది గురుగారు. నో చేంజ్. ఇంకా బాగాలేదు గురుగారు. కావలేదు. కొరివిదయంలా కనిపిస్తున్నాయి. ఇంకొకసారి నాకు గైడ్ చేయండి అమ్మా. వీడియో సెట్టింగ్. వీడియో ఉన్నాడా? యారో మార్క్ మీద క్లిక్ చేయండి గురుగారు. క్లిక్ చేశాను. ఓకే. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు బ్లర్ అయింది గురుగారు. ఇప్పుడు చేంజ్ అయింది. బ్లర్ అయితే లాభం లేదు. ఒరిజినల్ గా ఉంటాం ఎట్లా గురుగారు? దాని కింద ఆప్షన్ అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది గురుగారు. ఆప్షన్ క్లిక్ చేసి నన్ను అని కొట్టండి గురుగారు. నన్ను అని కొట్టండి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ కింద అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ దగ్గర నన్ను క్లిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నన్ను క్లిక్ చేయండి గురుగారు. బ్లర్ బ్యాక్గ్రౌండ్ కింద ఆప్షన్ గురుగారు. దాని కింద ఆప్షన్ గురుగారు. బ్లర్ బ్యాక్గ్రౌండ్ కింద ఆప్షన్ కొట్టాను. అడ్జస్ట్
బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ లో గురుగారు. అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంది కదా గురుగారు ఉంది, ఆప్షన్. కొట్టాను. దాంట్లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ లో నన్ మీద క్లిక్ చేయండి గురుగారు. దాని మీద క్లిక్ చేయండి. వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ లోనా? అవును గురుగారు, అవును గురుగారు. నన్ మీద క్లిక్ చేయండి గురుగారు. క్లిక్ చేస్తే ఇది క్లిక్ అయింది. నన్ బ్లర్ అలా ఉంటుంది గురుగారు. నన్ మీద ఫస్ట్ ఆప్షన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి గురుగారు. వీడియో ఫిల్టర్స్ నన్లో ఉన్నానా? ఓకే ఓకే. వీడియో ఫిల్టర్స్ కాదు, సెకండ్ గురుగారు, కెమెరా పక్కన వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది గురుగారు. సెకండ్ ఆప్షన్ ట్యాబ్, సెకండ్ ట్యాబ్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. గురుగారు ఇప్పుడు అంతే వస్తుంది. గురుగారు. అరే సరిపోయింది. నా రహస్యాలన్నీ బయటపడిపోయాయి. ఇప్పుడు బుక్ చూపియండి గురుగారు. ఇప్పుడు బుక్ చూపిస్తాను సరే, కానీ రహస్యం. రివర్స్ లో కనిపిస్తానండమ్మా మొత్తం అంతా. లేదు గురు, లేదు. బాగానే కనిపిస్తుంది. బాగానే అందులో కనిపిస్తాను. కరెక్ట్ గానే ఉంది గురుగారు. బాగుంది, క్లియర్ గా ఉంది గురుగారు, క్లారిటీగా ఉంది. క్లారిటీ ఉందా? రివర్స్ లేదండి, అందులో మిర్రర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇప్పుడు క్లియర్ సార్. సంక్షిప్త రహస్య. దిస్ ఇస్ ప్రైస్లెస్ గిఫ్ట్ సార్ మీకు. ప్రైజ్లెస్ గిఫ్ట్ అంటే మళ్ళీ ఆయన తిరిగి తీసేయాలనుకోండి, అది వేరే సంగతి. దాని కంగారు పడుతున్నారు ఆయన. లేదు గురుగారు, మీకు ఇచ్చేస్తాను, ఎంత మళ్ళీ రాసుకోవచ్చు నేను. ఒక నిజాం రాజుని ఒక ఆయన గృహప్రవేశానికి పిలిచాట. ఒక ప్యాలెస్ గృహప్రవేశానికి పిలిచాట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎక్కడ చదివాను. ఆయన పేరు కమాల్ ఖాన్. ఈ కమాల్ ఖాన్ పిలిస్తే ఆ నిజాం రాజు వచ్చి బిల్డింగ్ బాగా నచ్చి గృహప్రవేశం చేసేవాళ్ళే కానీ ప్యాలెస్ నాకు ఇచ్చేసి అన్నట్టు గతుక్కుమన్నాడు పాపం ఆ హోస్ట్. పెద్ద ప్యాలెస్ పెట్టింది, ఓపెనింగ్ పిలిస్తే రిబ్బన్ కట్ చేయడం, రిబ్బన్ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, కత్తెర ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అన్నట్టుగా చేసేసాడు. అప్పటికి బలహీనంగా చెప్పాట, మీకు ఇది సూట్ కాదు జహాపన, కేకే అని కమాల్ ఖాన్ కమాల్ ఖాన్ కమాల్ ఖాన్ అని చెప్పేసి ప్రతి చోట నేను ఇట్లా మొత్తం అంత డిజైన్ చేయించి పెట్టాను, మీకు సూట్ కాదంటే కేకే అంటే కమాల్ ఖాన్ అనే ఉంది, కింగ్ కోఠి అని పెట్టించాడు. ఎక్కడన్నా విన్నారా మీరు? ఆ కింగ్ కోఠి ప్యాలెస్ వెనకాల కథ ఇదని ఎక్కడ విన్నా నేను. అట్లాగే భక్తిగా పాపం సంక్షిప్త రహస్యాన్ని తీసుకొస్తే ఇది నిజంగా చాలా 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 ఇంపార్టెంట్ గిఫ్ట్ అయింది. ఈ రామరాజు గారు ఏ పేజ్ చూసినా అద్భుతం. బయట వాళ్ళకి కాదు అద్భుతము, అయిన వాళ్ళకి అన్ని వరుసగా చదువుతాను, కొన్ని మచ్చుక్క చదువుతాను. ఆయన అవుట్ ఆఫ్ కాంటెక్ట్ మనము ఒక సీక్వెన్షియల్ గా తీసుకొస్తూ బ్రహ్మాండమైనటువంటి ఒక డిబేట్ లో రాసుకున్నటువంటి, ఎవరికి వాళ్ళకి రాసుకున్నటువంటి మహారహస్యాలు ఇవన్నీ. వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి, మిగతా వాళ్ళందరికీ అది ఒక జస్ట్ వొకాబులరీ మాత్రమే. దీంతో సంబంధం లేనటువంటి, కాంటెక్స్ట్తో సంబంధం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేదో అందరికి తెలిసిన విషయాలే కదా అని చెప్పి జనరలైజ్ చేస్తారు. కానీ ఇంత చక్కటి జీవితాన్ని అనుభవించి కెరీర్ని మొత్తం కెరీర్ని కాంక్వర్ చేసి పిల్లలకి బ్రహ్మాండమైన ప్రాపర్టీ క్రియేట్ చేసి ఇప్పటికీ తన యొక్క కెరీర్ సక్సెస్ని చాలా బ్రహ్మాండంగా అదే కంటిన్యూ చేస్తూ బియాండ్ అచీవ్మెంట్ దేర్ ఈస్ ఫుల్ఫిల్మెంట్ అని తెలుసుకున్నటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫార్మర్ రామరాజు గారు తనకి తాను రాసుకున్నటువంటి పుస్తకం. తనలో తను ట్రావెల్ అవుతుంది. ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది ఒకటి లీడర్షిప్ కాదు, ఒక మేనేజ్మెంట్ కాదు.
తన అంతరంగాన్ని చాలా పవర్ఫుల్గా ఆవిష్కరించుకోవటం. పదం ఉచ్చరిస్తేనే పవర్ వస్తుంది, కంబైన్మెంట్స్ ఉచ్చరిస్తేనే పవర్ వస్తుంది. అంటుంటే అనుకోవటం వస్తుందని కదా మనం చెప్పింది. అంటుంటే అనుకోవటం వస్తుంది. ఉత్తమమైన పనిని అత్యుత్తమంగా చేయటం సమర్థత. సప్తాస్వ ఈజ్ అవర్ కల్చర్, ఫైనెస్ట్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రాసెస్. నాలెడ్జ్ షుడ్ నాట్ బి ఎ బర్డెన్ ఆఫ్ గ్యార్బేజ్. కీర్తి, కాంత, కనకం మాయలో పడకూడదు. ఎందుకు రాసుకున్నారో ఇవన్నీ? ఈ వయసులో పెద్దవాళ్ళని గౌరవించటము, సాటి వాళ్ళని అభిమానించటము, చిన్నవాళ్ళని ఆదరించటము నేర్చుకోవాలి. తనకి తాను రాసుకుంది. పాయసం అందరికీ నచ్చి ఒక్కడికి నచ్చకపోతే వాడి కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. మన అద్భుతమైనటువంటి ఈ మూమెంట్ అందరికీ నచ్చి కొంతమంది నచ్చట్లేదంటే వాళ్ళ మనసులోనో బుద్ధిలోనో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. మంచితనం ముసుగేసుకున్న అసమర్థులకి ఈ లక్షణాలు ఉంటాయి. అజ్ఞానం, అంటే అవసరమైన జ్ఞానం లేకపోవటము, అనాసక్తి. రామరాజు గారు రాస్తున్నారు అనాసక్తి. అనాసక్తి అంటే ఏంటి? ఒక ఎక్సలెన్స్ మీద, ఒక ఎమినెన్స్ మీద, ఒక ఎలిగెన్స్ మీద, ఒక అద్భుతమైన విషయాల మీద ఆసక్తి లేకపోవటం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్సలెన్స్ అన్నమాట. నాట్ ఇంట్రెస్టెడ్ ఎక్సలెన్స్ ఏంటి? అనాసక్తి. అసహనము, ఆల్రెడీ అసహనము, అసూయ, అవివేకం, అహంకారం. ఎన్ని రాసుకున్నారండి మీరు? సరే. సక్సెస్తో ఊదర కొట్టద్దు, ఫెయిల్యూర్తో వెనక్కి రావద్దు. ధర్మం అంటే కాన్ఫిడెన్షియల్ కాస్మిక్ కాంప్రహెన్సివ్ ఎకో సిస్టమ్. భలే రాశారండి. ఉంటారు కొంతమంది ఎవర్ థింకర్స్, నెవర్ స్టార్టర్స్, మిడిల్ డాపర్స్. ఎవర్ థింకర్స్ వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. నెవర్ స్టార్టర్స్, మిడిల్ డ్రాపర్స్, సడన్ క్విటర్స్, మూడ్ స్పాయిలర్స్. ఏదో రకంగా వాళ్ళ యొక్క ఒక మూడ్ని ఏదో ఉన్నట్టుండి మంచి పాజిటివ్ మూడ్ని స్పాయిల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారు, అవతల పక్క మూడ్ స్పాయిలర్స్. సామధాన భేద దండోపాయాలు, హనుమంతుడి లక్షణాలు, నెగోసియేషన్, కమ్యూనికేషన్, డిప్లొమసీ, దయా ప్లస్ ధైర్యము. విన్ ఈస్ బిట్వీన్ టూ పర్సన్స్, విన్ ఈస్ ఫర్ పవర్ సర్కిల్. ఎన్ని జ్ఞాపకం వచ్చినాయండి అన్ని. భుక్తి ఉండాలి, ముక్తి ఉండాలి, ఇహం ఉండాలి, పరం ఉండాలి. యుద్ధం ఉన్నప్పుడు సమైక్యంగా ఉండాలి, యుద్ధం లేనప్పుడు ఐక్యంగా ఉండాలి. నిమిషాలు లెక్కబెట్టినటువంటి వాడు రియల్ పవర్ సిటిజన్. మనం మిషన్కి ఫంక్షనల్ ప్రీమియర్స్గా ఉండాలి, టార్చ్ బేరర్స్గా ఉండాలి. రూలింగ్ రొటీన్ గురించి ఎంత రాసుకున్నారో రామరాజు గారు. రూలింగ్ రొటీన్ కాదు, రూలింగ్ రొటీన్ అని. పండితుడు అంటే ఎవడు? పంచె కట్టుకొచ్చేవాడు కాదు అని నా మీద సెటైల్ వేస్తున్నాడు ఆయన. పండితుడు అంటే ద ఎక్స్పర్ట్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్,
the expert of creating opportunities, the expert of diffusing crises. పండితుడు అంటే అర్థం ఏంటి అని అంటే నేను సమస్య వస్తే సాల్వ్ చేయటం కాదు, సమస్య వస్తే సాల్వ్ చేస్తాను. ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటువంటి వాడు పండితుడు. క్రైసిస్ని రిజాల్వ్ చేసి డిఫ్యూజ్ చేయగలిగినటువంటి వాడు పండితుడు. మనము ఎటువంటి సర్కిల్లో ఉన్నాము? ఇక్కడ ఎంతమంది ఎక్స్పర్ట్స్? ఇవాళ చిన్న సమస్య వచ్చింది ఏంటంటే వర్చువల్ బ్యాక్గ్రౌండ్. ఇవాళ ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఇక్కడ మీరే గారు నాకు ట్రైనింగ్ ఇచ్చింది. ప్రాణమిత్రులే ప్రగతి నిరోధకులను రాశారు, ఇంట్లో గొంపలంటి చేశారు ఆయన. రహస్యాలు మీరు నా రహస్యాలన్నీ మీరు చదివేస్తున్నారు గురుగారు. ప్రాణమిత్రులే ప్రగతి నిరోధకులు. ఏమిటి ప్రాణమిత్రులు అంటే? అక్కడ వాళ్ళని తిట్టడం కోసం కాదు. ద బెస్ట్ ఫ్రెండ్తో ఎవడు రన్నింగ్ రేస్ గెలవలేడు. ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పట్టుకుని ఎవడు వరల్డ్ ఛాంపియన్ కాలేడు. బెస్ట్ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేసేసి ద బెస్ట్ ఎనిమీతో ఉన్నవాడు చాలా పవర్ఫుల్, బెస్ట్ ఎనిమీతో కంపీట్ అయినటువంటి వాడు. అందుకని క్రికెటర్స్ కానీ, చెస్ పీపుల్ ఎవరైనా సరే, స్పోర్ట్స్ పీపుల్, రాజకీయాలు ఎవరైనా సరే, ఫ్రెండ్ సర్కిల్ వేరే ఉంటుంది, అచీవింగ్ సర్కిల్ వేరే ఉంటుంది. మంది పవర్ సర్కిల్ వేరు, ఫ్రెండ్ సర్కిల్ వేరు. అందుకని పవర్ సర్కిల్ అన్నాను. మందంతా ఐడియాలజికల్ బాండింగ్ మంది. నెక్స్ట్ అర్థకృతే వ్యవహారృతే అభివాదనశీలస్య. ఎన్ని రాసుకున్నారండి? యుక్తాహార విహారస్య అనభ్యాసే విషం శాస్త్రం. అద్భుతమైన విషయాలు తెలుసుకుని ఆచరణలో పెట్టకపోతే అదే విషయం అవుతుంది మనకి. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. వెనకాల నాన్నగారు రాదు. నాన్నగారికి నాకు ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కమాండ్మెంట్స్, సర్వం పరవశం దుఃఖం, అయిపోకసం. ఎంత తొందరగా మనము ఒక స్వావలంబన సాధిస్తామో అంత చాలా బలపడతాము మనం. ఇట్లా బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవస్మే దూషిత. ఎన్ని రాస్తున్నారండి? పండిత సంతు నిర్భయ. పండితులైన వాళ్ళు నిర్భయులుగా ఉండాలి. నాకు అక్రిడిటేషన్ వస్తుందా రాదా, నాకు వీళ్ళు ప్రమోషన్ వస్తుందా రాదు, ఇట్లాంటివి పెట్టుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ ఏది రాదు. అంటే ఇక్కడ విషయం ఏం చెప్పాల్సింటే, ఎందుకు బెస్ట్ గిఫ్ట్ అని అంటే, రామరాజు గారు వన్స్ అగైన్ మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ గురుగారు. మీ ఆశీస్సులన్నీ, మీ మంత్రాలన్నీ నేను రాసుకున్నాను గురుగారు. మీ మంత్రాలు సరే. సరాసరి సూటిగా విషయంలోకి వచ్చేస్తాను. దిస్ ఈస్ పంచవర్ష 5, క్వింక్వినియం 5. There is a serious mission process for us. ఇప్పుడు క్వింక్వినియం 1 2010 వరకు ఉన్నటువంటిది క్వింక్వినియం 1, పంచవర్ష 1. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఫర్దర్గా ఫైన్ ట్యూన్ అవుతూ ఇంత దూరం తీసుకొచ్చింది. రచ్చబండ రాజకీయాలు మాట్లాడేవాడు పార్లమెంట్లోకి వస్తే ఏం చేస్తారు? అక్కడ కూడా రచ్చరచ చేస్తారు, తరచు ప్రయోజనం ఉంది. రచ్చబండకి ఒక అసెంబ్లీకి తేడా ఏంటి? రచ్చబండలో ఉండేవి ఎమోషనల్, ఓపెన్ ఎండెడ్, ఎటువంటి యాక్షన్ లేనటువంటి ఊరిగా టైంపాస్ డిస్కషన్స్ రచ్చబండలో జరిగిపోతుంటాయి. మీ చిన్నప్పుడు పల్లెటూరులో రామరాజు గారు మీలాంటి వాళ్ళందరికీ ఎలా ఉండేవి? ఆ చెట్టు కింద కూర్చుని కాసేపు కబుర్లు కొట్టి వాడట్లారా వీడిట్లారా ఇట్లా లోకం బాగుపడాలి ఇట్లా మాట్లాడుతుండేవాడు. ఆత్మస్తుతి పరనింద. ఎవరి డబ్బా వాడు కొట్టుకోవటం, అవతల వాళ్ళని తిట్టడం. ఆత్మస్తుతి పరనింద. ఏ
ఏంటది ఈఎస్పిఎన్ లాగా ఏఎస్పిఎన్ ఛానల్ కొంతమంది ఉంటారు. ఏఎస్పిఎన్ ఛానల్ ఓపెన్ చేస్తారు. ఒక వాళ్ళ ఎన్ని దండలో తెచ్చి వాళ్ళు మళ్ళీ వేసుకుని మాట్లాడుతూనే ఉంటారు. నేను వాళ్ళకి చెప్పాను, నేను వద్దని చెప్పాను. రచమండ మీద కూర్చొని పాలిటిక్స్ వద్దురా అని చెప్పాను. పంచాయతీ బోర్డు ఎలక్షన్స్ అప్పుడు చెప్పాను, వినిపించుకోలేదు. ఎలక్షన్ అప్పుడు ఏంటి అంటే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పాను, వాడు వినిపించుకోడు. అసెంబ్లీ ఎలక్షన్స్ చెప్పాను, వినిపించుకోలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ చెప్పాను, వినిపించుకోలేదు. ఇప్పుడు నా మొహం చూడాల్సి వస్తుంది, మన ఊరు రావటం మానేసాడు అన్నట్టు. ఇవాడు ఎవడు అంటే ఎంపీ. వీడు ఇక్కడే ఉన్నాడు. విచిత్ర అజ్ఞానం. అందుకని పంచవర్ష 1, పంచవర్ష 2, పంచవర్ష 3, పంచవర్ష 4, పంచవర్ష 5 ఎంటర్ అవుతున్న వేళ ఇందాకే నేను మన ప్రమిసెస్లో చెప్పొచ్చాను. ప్రతి 5 ఏళ్లకి ఫోకస్ ఒకసారి క్వాంటమ్ లీప్ తీసుకుంటుంటుంది. ఆ క్వాంటమ్ లీప్ తీసుకునేప్పుడు జెట్టిజం చేసుకుంటాము. ఓడ వెళ్తున్నప్పుడు ఆ ఓడలో ఒక్కొక్కసారి అవసరమైతే కొన్ని అనవసరమైన పదార్థాలని బరువుల్ని దించేసుకుంటాం. అట్లా ఇవాళ వినోద్ ఉన్నావు కదా నువ్వు, నీతో పని ఇవాళ గురుగారు ఒక మంచి సింహావలోకనం, ఒక కొన్ని నిమిషాలు మాత్రమే. 2010 దాకా ఉన్నటువంటి మిషన్ వాలంటీర్స్ మిషన్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద మిషన్, మెయిన్ ఫంక్షనింగ్లో ఉండేటువంటి యావరేజ్ ఏజ్ ఎంత అంటే 21, 22, 23 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. Now it is astonishingly 40+. More than 80% of the mission 40+ లో ఉంది. అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అంత మెచ్యూరిటీ లేకుందని. కాలేజీల్లో ఖాళీగా ఉండి కాలేజీలు పక్కన ఉండేటువంటి యువకులు చాలా మంది వచ్చి యూత్ మిషన్ లాగా ఎక్కువ ఉండేది. యూత్ వాలంటీర్ ఫోర్స్ లాగా కనిపించేది బయట. చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, మీ కుర్రాళ్ళు చాలా బుద్ధిమంతులండి, బాగా సర్వీస్ చేస్తాను. చిల్డ్రన్ ఒళ్ళు మండిపోయేది. నాకు ఏం బయట మాట్లాడేవాడిని కాదు. మీరు మంచి సర్వీస్ చేస్తాను, నాకేమైనా పిచ్చి ఆ సర్వీస్ చేయడానికి ప్రజలు కూర్చోబెట్టి. నాకు ప్రజాసేవ మీద పెద్ద ఒపీనియన్ లేదు. నాకు ప్రజలని వాయించి సేవ చేయించుకోవాలి, ఎంపవర్ చేసి సేవ చేయించుకోవాలి. 2010 తర్వాత క్రమక్రమంగా Q2లో ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి మిషన్ అవటం మొదలుపెట్టి ద బ్రిగేడ్. ఇవాళ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. అప్పటిదాకా ఉన్న మిషన్ ఏంటంటే మంచి విషయాలు విని, చాలా అద్భుతమైన విషయాలు విని, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి, వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నవాళ్ళు, చాలా చక్కగా ఉన్నవాళ్ళు కాబట్టి, ఆ రోజుల్లో వాళ్ళందరూ చాలా చిత్తశుద్ధితమైన వినోద్ లాంటి వాళ్ళు మిషన్ని చాలా చక్కగా హాయిగా కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. వన్ ఆఫ్ ద ట్రూ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ మిషన్ ఎవరంటే మన వినోద్. వన్ ఆఫ్ ద ట్రూ కంట్రిబ్యూటర్స్. చాలామంది గమనించేవాళ్ళు కాదు వినోద్ని. 2008 7-8 ఆ ప్రాంతంలో వినోద్ మిషన్లకి వచ్చిన వేళ అతను ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్, ఒక ఫంక్షన్ హాల్ ఓనరు. ఎందుకు ఇవాళ చెప్పాల్సి వచ్చిందంటే, ఇవాళ మనం మినిస్టర్ క్వార్టర్స్లో కూడా మనం అక్కడ సమావేశం అయ్యాం కాబట్టి చెప్తున్నాను. తన ఫంక్షన్ హాలు సిటీస్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న వ్యాస్ట్ ఫంక్షన్ హాలు మనకి అతను డొనేట్ చేయలేదు, అలౌ చేయలేదు అతను. నేను కారు ఎక్కితే మీరు ఎలా తీసుకుంటారని, మీ కారు నాగేశ్వరం, మీ కారు నేను ఎక్కాను అనుకో, ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు లిఫ్ట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతావా నువ్వు? లేదు గురువుగారు. కారు అంతా డెకరేట్ చేసినంత పని చేస్తావు. పని ఇవాళ పనికిరాను.
ఇవాళ నువ్వు నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసి చాలా థ్యాంక్స్ అయ్యా, చాలా చాలా మంచి లిఫ్ట్ ఇచ్చావు, లిఫ్ట్ ఇచ్చిన ఫీలింగ్ లో ఉన్నావా నువ్వు? లేదు గురుగారు. ఉమ్. నాకేమైనా సహాయం చేసావా నువ్వు లిఫ్ట్ ఇచ్చి? లేదండి. అట్లా నువ్వు ఎలాగైతే చాలా నేను అసలు నీ కారులోకి రావటం నీకే చాలా పెద్ద ప్రేరణ ఎలాగ అనిపించిందో, మన మిషన్ అంత వినయంగా అంత స్వచ్ఛంగా మనం చేతిలో ఫంక్షన్ చేతిలో పెట్టినటువంటి వాడు వినోద్. ఒక 50 మంది, ఒక 50 మందో 60 మందో రావాల్సినటువంటి అంబర్పేట ప్రిమిసెస్కి ఇంత వ్యాస్ట్ ప్రిమిసెస్ ఇచ్చి సవినయంగా ఎప్పుడు దాన్ని గొప్ప చెప్పుకోవాలి. టాల్ క్లైమింగ్ నెవర్ నెవర్, టార్చ్ బేరింగ్ ఎవర్ ఎవర్. లక్ష్మీకరణ్, ఇందాక వినోద్ గురించి ఏం చెప్పాను నేను? ప్రెమిసెస్లో మీతో మాట్లాడుతూ ఇందాక సృజనాలయలో లక్ష్మీకిరణ్ సార్ వినోద్ గురించి ఏం చెప్పాను నేను ఇందాక? నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్. లేవు కదా, కరెక్ట్ కరెక్ట్. మొన్న కూడా జస్ట్ సూర్యప్రకాష్ గారు మొన్న వచ్చి లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా తిట్టాను నేను, ఇంకా మిషన్ అర్థం కాలేదు వినోద్కి అని. నిన్ను బాగా ఎక్కువ తిట్టేవాళ్ళు ఎవరయ్యా వినోద్? మీరేనండి. కానీ బయట తిట్టి తీస్తాడు ఇక. లక్ష్మీకిరణ్, బయట వినోద్ని ఎలా చూస్తారు మీరు? అవును సార్. పోలీసులు గేరి చేస్తాడా? సార్ రౌడీలు గేరి చేస్తాడా? చాలా మొత్తం ఉన్నదే రౌడీల మధ్యలో ఉంటాడు అతను. అవును సార్. నడుస్తున్న నగల ఎగ్జిబిషన్స్ అందరూ చుట్టుపక్కల ఉంటాడు ఆ కాలనీలో. చుట్టుపక్కల ఉంది. పెద్ద పెద్ద దాదాలు ఉంటారు. ఎంత రఫ్గా ఉండే వాళ్ళతో ఎంత రఫ్ కమ్యూనికేటర్ అవుతుంది. అట్లాంటిది ఎప్పుడున్నా మిషన్లోకి వచ్చేప్పటికి ఎంత సాఫ్ట్గా, ఎంత వినయంగా ఉంటుంది. అది ఇవాళ తలుచుకోకపోతే గురువుగారి దయ వల్ల వచ్చినటువంటి అద్భుతమైన వ్యక్తులు వీళ్ళు. మహేంద్ర, మన వాళ్ళు చాలామంది చెప్తారు మహేంద్ర గార్డెన్స్ ఉంటే మాకు ఏమనిపించేదంటే మా సొంత ఫంక్షన్ హాల్ మాకు అనిపించేదండి. అక్కడే అల్లరిగా ఉంటాం. అక్కడ ఎప్పుడు కూడా క్లెయిమ్ చేసేవాడు కాదు. ఐ డిడ్ దిస్ టాల్ క్లైమింగ్ నెవర్ ఎవర్ నెవర్. చాలా సంతోషం. నేను, నా తమ్ముడు ఐఫోకస్ దీని పార్ట్నర్స్ పొమ్మనేవాడు. ఆనాటి చిన్న ఐఫోకస్ యొక్క సమస్య ఏంటంటే, ఇవాళ మీరు ఎవరు వచ్చారు నాతో పాటు మినిస్టర్ క్వార్టర్స్కి? ఎలా వెళ్ళాము? అనుభూతుల్లాగా మినిస్టర్ క్వార్టర్స్ అంతరించాను. ఎవరిని కేర్ చేసేది లేదు. దర్జాగా తిరిగాం మనం. కానీ అందరూ వచ్చిన ప్రజలందరూ డిఫెన్స్ లో ఉన్నారు, గమనించండి. అందరూ టెన్షన్, చాలా జాగ్రత్తగా ఉన్నారు. మనం ప్రశాంతంగా ఉన్నాం. మనం వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఏంది సైన్యం ఇట్లా వెళ్తుందని చెప్పి వాళ్ళు బిత్తరపోయి ఇట్లా చూస్తున్నారు సార్. అక్కడ ఉన్న విజిటర్స్. పొన్నం ప్రభాకర్ మరి మన సైన్యాన్ని లోపల సరిపోరని చెప్పి ఆయనే బయటకు వచ్చారు. ఇప్పుడు మన ప్రోగ్రెస్ చెప్తున్నాను. ఇట్లాంటి ఫంక్షన్ హాల్లో ఉండేటువంటి వినోద్ ఆ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మన మిషన్ ఏం చేస్తుంది, మన మిషన్ ఎలా ఉందని చెప్పడానికి చాలామందికి ఒక రకమైనటువంటి ఒక లిమిటేషన్ ఉండేది. ఆ లిమిటేషన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఇంత పవర్ జనాలకు ఇంకా రాని రోజులు అవి. ఇంత పవర్ రాని రోజులు. ఇవాళ నేను బెస్ట్ గిఫ్ట్ ఎందుకు చెప్తున్నానంటే, వేర్ ఈజ్ యువర్ రహస్య బుక్ ఇప్పుడు అడుగుతున్నాను. ఆర్మీ ట్రైనింగ్ తీసుకుని బయటకు వచ్చేసి ఆయుధాలు మర్చిపోయి తిరుగుతున్నట్టు ఎవడు పైన కోటేసి లుంగి కట్టు తిరుగుతున్నా. ట్రైనింగ్ వెళ్ళినట్టేనా? అందుకని బ్రిగేడ్ అని పేరు పెట్టింది. 2010 నుంచి బ్రిగేడ్ అయింది. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ బ్రిగేడ్ ఏంటంటే సమర్థతని సంతరించుకొని, ఒక కలెక్టివ్ ఎఫిషియన్సీని సంతరించుకొని, సంఘటితమైనటువంటి శక్తిని సంతరించుకొని మనందరి యొక్క గ్రూప్ కన్నా చాలా పెద్ద ఆబ్జెక్టివ్తో కనెక్ట్ అవుతాము.
ఏ ఆబ్జెక్టివ్ అయితే మనందరి కెరీర్స్ కన్నా చాలా పెద్దదో, ఏ ఆబ్జెక్టివ్స్ అయితే మనందరి వ్యక్తిగత జీవితాల కన్నా చాలా పెద్దదో, ఆ ఆబ్జెక్టివ్ కనెక్ట్ కాగలిగినటువంటి వాడు బ్రిగేడ్ అని అర్థం. వాడి చేతుల్లో ఆయుధమే ఈ రహస్య పుస్తకం. ఎవరికి వాళ్ళు చాలా అద్భుతంగా రాసుకుని ఇది వాళ్ళ అంతరంగాన్ని ఆవిష్కరించుకోవడం అంటే ఇది చాలా సిస్టమేటిక్గా నేర్చుకోవడం. అలా బ్రిగేడియర్ 1 మొదలైతే వాటన్నిటిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షించినటువంటి వాళ్ళు వినోద్ లాంటి వాళ్ళు. పై ఎత్తున అందుకు వీళ్ళందరూ వినోదన్న అనేది అనుకున్నారు. ఏం దేవేంద్ర వర్మ, మీరు ఎప్పుడన్నా వినోద్ భుజం మీద చేసారా మీరు? ఇప్పటికి కూడా అయినది ఆ, లేదు లేదు గురుగారు. ఎంత కమాండ్ ఉంటుంది అతనికి మీ మీద. అవును, ఆ, సొంత నా అన్నయ్య దగ్గర లాగానే, ఆ? సొంత అన్నయ్య లాగానే. సొంత అన్నయ్యే. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉన్నంత వినయంగా బయట ఉంటాడు అసలు? ఉండడు ఉండడు గురుగారు. ఎప్పుడు కూడా అంటే మిషన్ వేరే వాళ్ళు భయపడతారని అన్న. అంతే కదా. కాబట్టి మిషన్కి నేను ఎప్పుడు ఇంత చేశాను అనుకోలే. అతను ఆశ్చర్యం అది. నాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తే అంటే ఆనాటి చిన్న ఐఫోకస్కి అంత పెద్ద ప్రిమిసెస్ ఇవ్వటం అనేది, ఇంతమంది రావటం, మన దేవేంద్రం లాంటి వాళ్ళు బ్రిగేడియర్ 1 బ్రిగేడియర్ 2 వెళ్ళి ఎవాల్వ్ అవ్వడానికి అంత స్పేస్ ఎక్కడ ఉంది? రోజు సాధనేమో మిషన్లో అంబర్పేటలో చేస్తుంటే బ్రహ్మాండమైన సెలబ్రేషన్ అక్కడ ఎగ్జిబిషన్ అక్కడ ఉండేది. పంచవర్ష 1 పంచవర్ష 2లో మిషన్ బ్రిగేడ్ అయ్యింది. ఏం చేస్తుంటారు మిషన్ అంటే చాలామంది రకరకాలు చెప్పడం కాదు. దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఫోకస్ ఈస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్లా ట్రాన్స్ఫార్మింగ్ ద సప్తాస్వ మూమెంట్ ఆఫ్ సినర్జెటిక్ సిటిజన్షిప్. ఇవాళ మన శ్రీధర్ బాబు గారి దగ్గర లోపలికి వచ్చినప్పుడు చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది అక్కడ. వాళ్ళ ఆ పాలిటిక్స్లో ఆ కాంప్లికేషన్స్ మనకు అవసరం లేదు. ఆ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆ స్పీకర్ మీద వచ్చింది. వాళ్ళందరూ మల్ల గుల్లాలు పడుతున్నారు, పిచ్చి టెన్షన్లో ఉన్నారు. మంత్రులందరూ బాగా టెన్షన్లో ఉన్నారు. అందుకే వాళ్ళు మనకు పూర్తిగా వాళ్ళు ఇవ్వలేకపోయారు, టైంలో ఇవ్వలేకపోయారు. ఈ కాస్త మనం వెళ్ళి పని చేస్తున్నారు. ఆ టెన్షన్లో అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ మంచి జ్యుడిషియరీలో స్టాల్ బాల్స్ అందరూ అక్కడ ఉన్నారు. నేను లోపలికి వెళ్ళాను. వాళ్ళు ఏమనుకున్నారంటే నన్ను ఏదో ఈ పంతులు గారు లోపలికి వచ్చారు, మీరు ఎక్కడ ఏదో అడగటం మొదలుపెట్టారు. సరే బాగానే బాబా, అభ్యంతరం ఉంది. పంతులు గారు పంతులో వాళ్ళు తినే మెంతులో మనకు పక్క అవసరం లేదు. వాళ్ళ ధర్మం చేయడం మొదలుపెట్టారు. సరే నేను అప్పుడు చెప్పాను, యాక్చువల్గా వాట్ ఈస్ ఏంటిది మన ఇది ఇండియన్ పాలిటీ. వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ దగ్గర నేను కూర్చొని కాసేపట్టు ఇంకా శ్రీధర్ బాబు నా దగ్గర వచ్చే లోపలే చెప్పాను, పవర్ సిటిజన్షిప్. వాళ్ళకి అర్థం, పవర్ సిటిజన్షిప్ మన సినర్జిస్టిక్ సిటిజన్షిప్ అండి. అప్పుడు చెప్పాను, కాన్స్టిట్యూన్సీ మీరు ఏదో చేస్తున్నారు కదా అక్కడ, సుప్రీంకోర్టులో అందరూ ఉన్నారు కదా, సిటిజన్షిప్ ఏమిటి చెప్పాను. విజిలెంట్, ప్రొటెక్టివ్ రెసిడెంట్స్, సపోర్టివ్ నైబర్స్, విజిలెంట్ లోకలైట్స్, వెల్కమింగ్ సోషలైట్స్, commoners with common sense, civilians with civic sense, social soldiers, societal stewards, law-abiding liberty, pro-public fraternity, empathetic equality, sympathetic equanimity. ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక్కసారి వాళ్ళందరికీ ముడిచిపోయారు ఇట్లా అందరికి. ఇది నిజంగా బాంబులే వాళ్ళ మీద ఇవాళ వేసింది. ఇట్లాంటి వాళ్ళు, ఇట్ ఇస్ నాట్ దట్ యూటోపియన్ వరల్డ్, యూ కెన్ ఫైండ్ పీపుల్ అవర్ దేర్ అవుట్ సైడ్ అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేసింది. మీ యూటోపియన్ వరల్డ్ కాదు, యూటోపియన్ ఐడియాలజీ కాదు, బయటకు వెళ్ళి చూడండి, మా బ్రిగేడ్ బయట ఉందని. వైట్ బ్రిగేడ్ బయట ఉంటే ఎంత శాసించడం అయింది అది. శాసకుల్ని శాసించే వాళ్ళు ఎవరు? మనమే, గుర్తుపెట్టుకోండి. అదే మిషన్ పని. శాసనాలను శాసించే వాళ్ళని, శాసనాలు చేసే వాళ్ళని శాసించే వాళ్ళు ఎవరు? హూ విల్ గైడ్ ద రూలర్స్? దట్ ఈస్ సినర్జిస్టిక్ సిటిజన్షిప్.
వీఆర్ ఎక్విప్డ్ నౌ, వీఆర్ పుల్లింగ్ ఆల్ అవర్ సాక్స్, వీఆర్ గేర్డ్ అప్. ఇప్పుడు ఇంతకు వినోద్ దగ్గరికి వస్తే అంత పెద్ద ఫంక్షన్ హాల్లోకి వెళ్తే మనం ఏం చేయాల్సి వచ్చేదంటే, ఒక సూపర్ సండేకి మీరు అక్కడికి రండి, ముందర మీ ఎక్స్పీరియన్స్ అక్కడ షేర్ చేయండి, మమ్మల్ని షేర్ చేయండి అన్నట్టుగా వాళ్ళని ట్రాప్ చేసేవాళ్ళం మంత్రులు. ఇదే ఇదే మినిస్టర్ క్వార్టర్స్లో వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు డిఫెన్స్లో పడేవాళ్ళు. మిమ్మల్ని మేము ఛార్జ్ చేయడానికి వాళ్ళు ఛార్జ్ చేయలేవాళ్ళు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అప్పట్లో మంచి చాలా పవర్ఫుల్ రాకెటింగ్ ఐపీఎస్. ఇప్పుడు అతను అయితే చాలా స్పెషల్గా రకరకాల గందరగోళాల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1.0 గురించి మాట్లాడుతున్నా, 2.0 కాదు. ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళి నేను ఇక్కడ ఛార్జ్ అవుతానండి, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ గెటింగ్ రివర్స్ ఛార్జ్ అన్నాడు. నాకు ఇక్కడ చాలా పవర్ వస్తుంది, ఇక్కడ ఇదేంటి ఇంత పవర్ఫుల్గా ఉన్నారేంటి, ఇంత బ్రిగేడ్ ఏంటి. అదంతా యూత్ మిషన్ అంత పవర్ఫుల్గా ఉన్న రోజుల్లో మనం వినోద్ మహేంద్ర ఫంక్షన్ హాల్కి నెలకు ఒకసారి రండి, మిగతా అంతా ఇక్కడ అంబర్పేట ప్రిమిసెస్కి వచ్చేంత పెద్ద ప్రిమిసెస్ కాదు అది. అలా మిషన్కి ఎంతో మంది బ్యూరోక్రాట్స్ వచ్చారు, తర్వాత మంచి ఇండస్ట్రీ యండమూరి గారు కూడా వచ్చారు, యండమూరి వీరేంద్రనాథ్ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చారండి, మీరు అందరూ వచ్చారు. చాలా పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్, మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, వీళ్ళందరూ యానివర్సరీ, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ, వచ్చిన అచీవర్స్ అందరూ ఐఫోకస్కి సరెండర్, అంటే వాళ్ళు ఐడియాలజికల్గా కన్విన్స్ అయిపోయారు. ఎవరికి అర్థం కాలేదంటే యావరేజ్ లైఫ్ స్టైల్లో ఉండేటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఐఫోకస్ పెద్దగా అర్థం కాలేదు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని తప్పట్టాలి, చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు మనకి పంచవర్ష 3 దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా కాస్త కన్సాలిడేట్ అవ్వడం మొదలుపెట్టాం. పంచవర్ష 3లో మనం తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఏంటంటే మన సొంత ప్రెమిసెస్ వైపు చాలా గొప్పగా అడుగులు పెట్టాం మనం. బ్రిగేడియర్ 17 నుంచి బ్రిగేడియర్ 1, బ్రిగేడియర్ 2, బ్రిగేడియర్ 3 ఇట్లా అందరినీ కలుపుకుంటూ వచ్చి బ్రిగేడియర్ 17 దగ్గరికి వచ్చేప్పటికి అప్పటి నుంచి ప్రీమియర్స్ కూడా బ్రిగేడ్లోకి రావడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మిషన్ యొక్క పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ బ్రిగేడ్లోకి రావడం అప్పుడు మొదలు. Q1లో ఉండేది కాదు, Q2లో ఉండేది కాదు, ఇది పంచవర్ష 1లో కానీ పంచవర్ష 2లో కానీ ఉండేది కాదు. ఇది పంచవర్ష 3 నుంచి పెద్ద పెద్ద బ్రిగేడ్స్ రావడం మొదలుపెట్టారు. ఈ ఎవల్యూషన్ ఎప్పుడైతే మనకి చాలా మందికి బయట వాళ్ళకి అర్థం కాలేదో, ఏదో మంచి విషయాలు చెప్పుకుంటారండి, మీ వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారండి, మంచి వాలంటీర్స్ అండి, పిచ్చా మనకైనా వాలంటీరింగ్ చేయడానికి. ఎవరు ఏ ప్రోగ్రాం పెడితే పనిలేని వాళ్ళు అక్కడికి వెళ్ళేసినదే. పంచవర్ష 3లో ఓన్ ప్రెమిసెస్ వచ్చింది. పంచవర్ష 4లో వచ్చేప్పటికి ఆ డెసిషన్ సాకారమైంది. సద్గురు శివానందమూర్తి గారి దయ వల్ల, అనుగ్రహం వల్ల, గురువుల దయ వల్ల, గురువుల తపస్సు వల్ల ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏదో సూపర్ సండేకి మీరు మా కాచిగూడలో ఫంక్షన్ హాల్కి వస్తే ఐఫోకస్కి మంచి విషయాలు చెప్పడం కాదు, ఎనీ డే ఏ రోజన్నా సరే మీరు ప్రెమిసెస్కి రండి. ఇప్పుడు మన సుజనాలే మాట్లాడటం మొదలుపెట్టి, ఇది ప్రాసెస్. ఒక సిఏ చేస్తే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఐసీడబ్ల్యూకి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఇంజనీరింగ్కి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ ఉంటేనే వాళ్ళు మంచి ఇంజనీర్స్ అవుతారు. అట్లాగే మన మిషన్కి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం కనుక అర్థం కాదు, శ్రద్ధ అండ్ ప్రాసెసెస్, శ్రద్ధ అండ్ ప్రొసీజర్స్, శ్రద్ధ అండ్ ప్రిన్సిపల్స్, టైమ్లెస్ ప్రిన్సిపల్స్, టైర్లెస్ ప్రాక్టీసెస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసెస్, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఎవాల్వ్ అయిన మిషన్. ఇప్పుడు ఉన్నటువంటి మిషన్ ఇంత చక్కగా, అందుకని ఇంత పెద్ద చక్కటి వాళ్ళందరూ ఎందుకు ఇవాళ దే ఆర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్స్ అని ఎందుకు గౌరవిస్తున్నా అంటే, పెద్దవాళ్ళని, వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి 50 ఏళ్ళ వాళ్ళకి, ఇక్కడ ఉండేటువంటి 40 ఏళ్ళ వాళ్ళకి, ఇక్కడున్న 30 ఏళ్ళ వాళ్ళకి కూడా వీళ్ళు దగ్గరుండి ఒక దిక్సూచి.
ఇది ఏదో కాలక్షేపం కోసం రాసుకున్న కవిత్వాల కాలం అండి. అందుకని మొన్న యానివర్సరీ నాకు బెస్ట్ గిఫ్ట్ నాకు ఎందుకు అనిపించిందంటే ఇది నేను నా ఈ 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీకు కొన్ని అందిస్తాను. ఎవరు మిషన్లో బాగా పర్ఫెక్ట్గా ఎవాల్వ్ అయ్యారో నేను చెప్తాను, వాళ్ళందరూ నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రవీణ్, ఇట్లాంటి మన వీళ్ళు దేవేంద్ర వర్మలు, వీళ్ళందరూ ఎట్లా వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారో నేను చెప్తాను కొన్ని. వీళ్ళకి మిషన్ పట్ల ఏ రోజు కూడా వీళ్ళ ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది తప్పితే తగ్గిన వాళ్ళు కాదు. వీళ్ళ ప్రొఫెషనల్ సక్సెస్ గురించి చెప్పట్లేదు. ప్రవీణ్ నిన్న సూర్యప్రకాష్ గారు ఎదుర్కొంటే ఆయన రామరాజు గారు మీకు గుర్తుంది, ఆయన ఏమడిగా నేను, మీరున్నారు అప్పుడు, మీరు ఒక చాలా పాత ఆఫీస్లో ఉన్నట్టుగా ఉంటారండి, దేశంలో ఇంత పెద్ద ప్రముఖమైన స్థానంలో అంత పాత ఆఫీసులకు మీరు వెళ్ళేప్పుడు ఈ 25 ఏళ్లలో ఏ రోజన్నా సరే మీ లోపలికి వస్తుంటే ఏ రోజుకి ఆ రోజు మీకు ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగినట్టున్నాను నేను. అవును, అడిగారు. ప్రతిరోజు చాలా థ్రిల్లింగ్గా లోపలికి ఎంట్రాల్కి వెళ్తాను నేను. అట్లా మిషన్ పట్ల థ్రిల్ అవుతున్న వాళ్ళందరూ మీరు చాలా ప్రోగ్రెస్ అయ్యారు. ఏఆర్ నేషన్ అయినారు మన ఈ మిషన్తోనే కాదు. ఏ రోజు ప్రవీణ్కి మిషన్ పట్ల థ్రిల్ తగ్గల, కళ్ళు మెరవడం తగ్గలేదు. నువ్వు ఉన్నావు కదా ప్రవీణ్, ఆయన ఇలా అడిగేప్పుడు? ఉన్నాను. ఆయన భుజంగా ఉన్నాడు, నేను కుడి భుజంగా ఉన్నాను. అంతే. ఏంటన్నావు? మీకు నేను ఎడం భుజంగా ఉన్నాను, ఆయన కుడి భుజంగా ఉన్నారు ఆ టైంలో అంటున్నా. అంటే మీకు ఎడం పక్క నేను కూర్చున్నా, కుడి పక్క ఆయన కూర్చున్నారని. కరెక్ట్ గా వచ్చింది పిక్చర్. ఇది బ్రిగేడ్ అంటే. యుద్ధానికి వచ్చేసినప్పుడు ఒక్క నిమిషం సారీ, నేను నా పెప్పని మర్చిపోయి వచ్చాను, అక్కడే ఉన్నాను. రైట్ టైంకి పేరుస్తాయి కదా ఫోటో. ప్రతిరోజు ఆ థ్రిల్ కనుక లేకపోతే, ఆ జనరలైజేషన్ వచ్చేస్తే, ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు అనేటువంటి ఒక తింగరతనం వచ్చేస్తే, తెలిసిన విషయాలు అయితే నీకు తెలిసిన విషయాలే నీకు చెప్తాను ఛాలెంజ్ చేసే మిషన్ ఇది. నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో నీకే లెక్క పెట్టి చూపిస్తాం. నా జేబులో డబ్బులు ఏమో. అది మిషన్లో పవర్. నేను ఏదో వాళ్ళ రామరాజు గారు సన్మానోత్సవంగా చెప్పేది బెస్ట్ ప్రాక్టీసెస్ మిషన్ నిలిపినాయి, అట్లాంటి వాళ్ళు నిలిపినాయి. ప్రొఫెసర్ డివి రమణమూర్తి గారు లాంటి వాళ్ళు మోర్ దాన్ 50 years అకాడమిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో అవస్థల్ని చూసినటువంటి వాళ్ళు, ఎంతోమంది వందల మంది వేల మందిని చూసినటువంటి వాళ్ళు, 50 ఏళ్లలో నేను చూసినటువంటి ద బెస్ట్ ప్రాక్టీసెస్లో ఒకటి ఇది అని చెప్పేసి మిషన్లో ఓలాడుతుంటే, నిన్న 21st ఇయర్లోకి ఎంటర్ అవడానికి అంతకన్నా గొప్ప సందర్భమైన ఉంటుందా రమణమూర్తి గారు? నా అదృష్టం అండి, నా అదృష్టం. నేను లోపలికి వచ్చేప్పటికీ, మనందరం లోపల మాట్లాడి బయటకు వచ్చేప్పటికి అందరు రమణమూర్తి గారి గురించి మాట్లాడుతున్నారు. రామరాజు గారు నిన్న కరెక్ట్ మొత్తం ఆడిటోరియం మొత్తం అది దద్దరిల్లిపోయింది ఆయనతో. మొత్తం అందరినీ ఆయన టోన్ సెట్ చేసేసారు. నేను కూడా మిస్ అయిపోయానండి, అదే బాధపడ్డాను. నేను మీ ఆఫీసులోకి వచ్చినాను, లోపు అయిపోయినట్టు. ఓకే, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, సత్య లాంటి వాళ్ళు, మన పనికిరణ్ లాంటి వాళ్ళు, మన చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళు, పనికిరణ్ లాంటి వాళ్ళు, అసలు 1 by 1 నిజంగా. ఇప్పుడు ఒక చూడండి, మన పనికిరణ్ ఫ్యూచర్లో పెద్ద ఫినామినా అవుతాడు. మీకు ఒక 10 years గడిచేపటికి మామూలు చార్టెడ్ అకౌంటింగ్ కాదు అతన్ని. ఇతనిలో నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడో సొంత డబ్బా కొట్టుకో, ఇంత దూరంలో ఎప్పుడో సొంత డబ్బా కొట్టుకోవాలి. నేను చాలా చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిబుల్గా ఉంటుంది, చాలా సీరియస్గా అబ్జర్వ్ చేయటం, వెనక్కి వెళ్ళిపోవడం. 18 ఏళ్లలో ప్రవీణ్ ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకోలేదు.
టెరిఫిక్ కంట్రిబ్యూషన్ మిషన్, మామూలు కంట్రిబ్యూషన్, ఐడియాలజికల్ కంట్రిబ్యూషన్, స్పిరిట్ కంట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ అన్ని. అవును నాకు మాటి ప్రవీణ్ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇవన్నీ మిషన్ బలాలు మన అందరికి తెలుసుకోవాలి. ఏదో కాస్త ఇట్లా కనిపించేసి చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఇది చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు లేవు అవి. టాల్ క్లైంబింగ్ ఎక్కువ ఉంటుంది, బెంచ్ మార్కింగ్ ఎవర్, బాటిల్ నెకింగ్ నెవర్, ఇవన్నీ మనం ఉన్నాయి కదా. అవునండి. మరి నా మీదకి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చిన వాడు కదా ప్రవీణ్. నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మీరు వాళ్ళని వెళ్ళి డబ్బులు అడగండి, నేను ఇస్తాను డబ్బులు, మీకు ఇస్తాను, ఎంత కావాలంటే ఎంత ఇస్తాను, ఇస్తూనే ఉంటాను. ఈ మాట మిషన్కి ఇది మిషన్ విజయం కాదా ఇది? అవునండి, ఎంతో దమ్ము ధైర్యం ఉన్నోళ్ళే అనగలరమ్మా. మిషన్ విజయం ఇది, మిషన్ విక్టరీస్ ఇది. అవునండి. కాకపోతే అప్పుడప్పుడు అతను కొంతమంది అచీవర్స్ కాస్త జనాలు కాస్త కొద్దిగా అప్పుడప్పుడు ఏం చేయాలి, రోళ్ళ కర్ర పట్టుకుని ఉంటారు. అదేం కాదు. ఏదైనా ఇట్లాంటి వాళ్ళందరూ 15 ఏళ్లలో 20 ఏళ్ళలో తయారయ్యారు. వీళ్ళు అచీవ్ చేస్తూనే ఉన్నారు. ఆ అచీవ్ చేయడంతో పాటు అనుకోగానే ఉంటున్నాను. నమ్రత్వేన ఉన్నమంత, నమ్రతతోనే ఎదిగిన వాళ్ళు చాలా మంది తయారయ్యారు. సొంత డబ్బా కొట్టుకోకుండా పరగుణ కథనే స్వాన్గుణాన్ ఖ్యాపయంత. ఈ మన సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని ఇలా టచ్ చేస్తే ఎంతమంది గురించి చెప్తాడు సుబ్బారెడ్డి చూడండి. లక్ష్మీకరణ్ టచ్ చేసి చూడండి, ఒక్కొక్కళ్ళు క్యారెక్టర్స్ వీళ్ళ స్పెషాలిటీ, ఇతరుల స్పెషాలిటీస్ చెప్పుకోవడంలో ఒదిగిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ. డాక్టర్ నాగేంద్ర గారు ఐఫోకస్ అద్భుతాలు ఆయన ఆయన ఆఫీస్, మన సొంత హాస్పిటల్ ఆయన న్యూయార్క్లో. చెప్పారు కదా. గత 6-7 ఏళ్లలో డాక్టర్ నాగేంద్ర గారు, లక్ష్మీకిరణ్ మీకు ఒక్క డిస్ప్లేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా గత 10 ఏళ్లలో మీకు ఎప్పుడన్నా? పవర్ పాజిటివ్ అస్సలు లేదు సార్. మీరు పెద్దవాళ్ళకి మీరు గమనించండి, ఈ కుర్రాళ్ళు ఎప్పుడు మిషన్ పట్ల ఒక ఆసక్తి, తర్వాత ఎంతూజియాజం ఉంటూనే ఉంటుంది. అవును. కాంట్రవర్సీ బాగా దూరంగా ఉంటాడు, ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉంటాడు. అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా తయారయ్యి Q4 కాస్త చాలా సుసంపన్నమై మనందరూ చాలా మంచి గురువుగారి దయ వల్ల మంచి చాలా పవర్ఫుల్ సర్కిల్ వచ్చి ఈ Q4లోనే సుభద్రత చాలా పవర్ఫుల్గా మరి మన ఎక్కడుంది ఏఆర్ నేషన్ సుభద్రత అనేటువంటి ఐడియాలజీ ఉంది. భద్రత నా కుటుంబానికి, సుభద్రత సమాజానికి. అరే స్వతంత్రమైన వృత్తి, నేను ఇండిపెండెంట్ కన్సల్టెంట్నే, కానీ ఐఎమ్ అబ్సల్యూట్లీ ప్రో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. నేను స్వార్థపరుణ్ణే కానీ సుస్వార్థపరుణ్ణి. నేను ఒట్టి స్టూడెంట్ని కాదు, స్టూడెంట్ సోల్జర్ని. ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచం? ఐఫోకస్. అది మనతోనే మరో ప్రపంచం, మనలోనే మరో ప్రపంచం. దక్షిణామూర్తి బోధనాలయ, సుబ్రహ్మణ్య సాధనాలయ, కృష్ణమూర్తి కార్యాలయ, వీటి గురించి చెప్తుంటేనే మీకు ఎంత పవర్ వస్తుంది. Q5 ఇక విశ్వరూపం మొదలవుతుంది. రెడీగా ఉండండి. ఊరు వాడ మన స్ఫూర్తి కేంద్రాలతో మనం విజృంభించబోతున్నాము. మనం సహజంగా సరళంగా పాజిటివ్ అంతర్వాహిని అని చెప్పాం. ఒక పాజిటివ్ అంతర్వాహిని, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ స్ఫూర్తి కేంద్రాలతో మనం చాలా రకరకాల, చెన్నైలో వచ్చింది మనకి. చెన్నైలో మన జయన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తిరుపతిలో ఉన్నారు మనకి, బెంగళూరులో, హైదరాబాద్లో, అమెరికాలో సియాటిల్లో ఉంది, న్యూయార్క్లో ఉంది. ఈ స్ఫూర్తి కేంద్రాలు నెక్స్ట్ 2026లో ఎంత పవర్ తీసుకురాబోతున్నాయండి. ఎక్కడ బోర్డు ఉండదు, ఎక్కడ చిలకడగూడ అనేటువంటి ఏరియాలో మొదలయ్యి నదిలాగా ఈ అంబర్పేటలో విజృంభించి
అక్కడి నుంచి మనకు ఒక ఇన్ఫోకస్ కాలనీకి వచ్చినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉండేటువంటి మన మిషన్ ఇప్పుడు స్ఫూర్తి కేంద్రాలతో విరుచుకుపడబోతుంది. అంతరంగాల్లోకి సొసైటీలోకి కాదు. ప్రతి హృదయానికి సప్తాస్వాన్ని అందించాలి. ప్రతి ఇంటికి మనకు సంబంధించిన ప్రతి ఇంటికి సప్తాస్వాన్ని అందించాలి. ప్రాపర్టీ ఇచ్చే తల్లిదండ్రులు కాదు, పవర్ సర్కిల్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు తయారవ్వాలి. మా పిల్లల్ని బెస్ట్ కాలేజీలో చదివించామని, బెస్ట్ కాలేజీ చదివించడం కాదు, బెస్ట్ సర్కిల్లో కనెక్ట్ చేయటం కావాలి. ఏంటిది ఇది ఫోటో ఏదో వచ్చింది మళ్ళీ, అంబర్పేట మహాక్షేత్రం. ఇది ఇందాకే వెళ్ళొచ్చాను, వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చాను పైగా. అప్పటి ఫోటోనే గురుగారు. అవునా? చూసే వాళ్ళకి పిచ్చి అనిపిస్తుంది, నేను ఇంటికి దండం పెడుతున్నాడు ఏంటి. గురుగారు మీరు వచ్చిన అనుమతిస్తే నేను ఈ ఫోటో గురించి చెప్దాం అనుకుంటున్నాను. విక్రమాదిత్య చెప్పు విక్రమాదిత్య చెప్పు. ఈరోజు అందరికీ కూడా ఈరోజు మనం మార్నింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత డిస్కస్ అయ్యి మనం మన కుటీరాలకు చేరుకుంటున్నప్పుడు ఒక్కసారి మన ఫణికిరణ్, శ్రీహరి గారు, తర్వాత గురువు గారు ముగ్గురు కలిసి మన మహాక్షేత్రం మీదుగా రావడం జరిగింది. ఆ మహాక్షేత్రం మీదుగా వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ 20 ఏళ్ల చరిత్రలో ఎన్నో సక్సెస్ స్టోరీస్ ని నిరూపించి అందరికీ రుచి చూపించిన మహాక్షేత్రంకి ఒకసారి దండం పెట్టుకుందని గురువుగారు ఆగారు. ఆబ్వియస్లీ అంటే ఆ 20 ఏళ్ల క్యాసెట్ ఒక్కసారి రిమైండ్ అవుతుంది కదా బుర్రలో. సో అందుకని గురువు గారు అటు తిరిగి దండం పెడుతున్నారు అనుకుంటారేమో, అటు తిరిగి కళ్ళు చెమర్చిన సన్నివేశం అది. అందరికీ కూడా ఒక్కసారి దీనికోసం అని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అంటే ఎంతో మంది కళ్ళ ముందు ఈయన చెప్పిన కొంతమంది ఆ భావనలు పట్టుకుని ఐ ఫోకస్ మిషన్ ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు లైఫ్ చేంజింగ్ స్టోరీస్ ని వాళ్ళ జీవితాల్లో చూసుకున్నారు కాబట్టి ఆ చరిత్రలను ఒక్కసారి బుర్రలోకి కదులుంటాయి. డెఫినెట్ గా నాకైతే అదే అనిపించింది. వేలాది మందిని చూసామయ్యా, వేలాది మందిని చూశారు. సో అందులో ఆ సీన్ నాకు ఆ ఫోటో చూడంగానే నాకు అది అర్థమైంది. ఎందుకంటే గురుగారు చాలా సార్లు నాకు గుర్తు, అతి తక్కువ సందర్భాల్లోనే ఆయన కళ్ళు చెమర్చారు. ఒకటి నాన్నగారు పెద్ద ఆయన కాలం చేసినప్పుడు, ఇంకొకటి ఇలా ఎప్పుడు ఇంకొకసారి అని చెప్పారు నాకు. బట్ స్టిల్ ఇది వన్ ఆఫ్ ది అదర్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి మనం. కాబట్టి ఆ మహాక్షేత్రానికి ఒకసారి అందరూ దండ పెట్టుకుంటారని ఫోటో మీకు షేర్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తానంటే మన వీళ్ళు ప్రవీణ్లు కానీ, లేకపోతే దేవేంద్ర వర్మలు కానీ, లేకపోతే వినోదులు కానీ, వీళ్ళందరూ ఏమీ లేనప్పుడు నమ్మిన వాడు. ఏమీ లేదు. వినోద్ వచ్చే నాటికి ఒక్క ఫోటో లేదు. ఇతను వచ్చాడు, మన పని నీ తమ్ముళ్ళలాగా ఉన్నాడు ధన్యం రాజు, వెంకట ధన్యం రాజు. అతను కూడా సిఏ ఐసిడబ్ల్యూ ఏసీఎస్, అతను కింగ్ఫిన్ 1, ఇతను కూడా పంచవర్ష 1. ఒకసారి కనెక్ట్ అవుతారు తర్వాత. జస్ట్ ఫాలోయింగ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. నేను చెప్పానండి ఫణికి ఆల్రెడీ మన వెంకట గురించి చెప్పుకున్నాను. సో విల్ ప్లాన్ టు మీట్. అంటే కొంచెం పెద్ద తరహాలో విశాల్ గారు, మన వెంకట్ గారు, ఫణికిరణ్, నేను కలుద్దాం అని చిన్న స్కెచ్ చేస్తున్నాను. బట్ వర్కౌట్ అవ్వాలి. వెంకట్ గారు నేను మీకు ఫోన్ చేస్తాను. వెంకట్ కాస్త దూరంగా ఉండండి, ఎందుకైనా మంచిది. అందుకే ఫోన్ వరకు ఆగానండి. ఎందుకు దూరంగా ఉండాలంటే మొదట్లో అన్నలాగా ఇస్తారు, తర్వాత జనాలకి మీ తమ్ముడు వెంకట్ వచ్చాడంటారు. ఏజ్లెస్ అంటారు అతను. అవునండి. 50 ఏళ్ళు దగ్గర పడ్డాయి, 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు. మనమే వృద్ధులా కనిపిస్తా అవుతుంది. జాగ్రత్త, దూరంగా. 46 అండి, ఇంకా 50కి రాలేదు. నువ్వు 64 వచ్చినా అలాగే ఉంటావయ్యా నువ్వు. విజయం బాధ 46 కాదు, 64 వచ్చినా అట్లాగే. సో ఇటువంటి వాళ్ళందరూ మిషన్ని చాలా సుసంపన్నం చేసినటువంటి వేళ స్ఫూర్తి కేంద్రాలు పంచవర్ష 5 స్పెషాలిటీస్, క్వింక్వినియం 5 స్పెషాలిటీ ఏంటంటే స్ఫూర్తి కేంద్రాలతో మనము తీసుకురాబోతున్నాము. సద్గురు శివానందమూర్తి గారు, మా నాన్నగారు లాంటి వాళ్ళ తపస్సులు, ఎన్నో నడువులు విరిగిపోయేలా అభిషేకం చేసేవారు మా నాన్నగారు. ఎన్నో పాఠాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో
అనుభవాలు చేదనుభవాలు, వెన్నుపోట్లు, భంగపోట్లు అన్నీ ముగిసిపోయి బాగా ముదిరిపోయాము, రెడీగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ దేన్ని మనకు కేర్ చేసే పరిస్థితులు లేవు, మంచి చాలా పవర్ఫుల్గా మహోత్సాహంగా ఉన్నాము. ఈ జనవరి నుంచి అసలు రేపు సంక్రాంతి నుంచి ఎట్లా ఉంటుందో చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది. వినోద్ లాంటి వాళ్ళు ఆ టైంలో ఎట్లా అయితే హ్యాపెనింగ్ మూమెంట్ అయిందో ప్రతి ఐదేళ్ళు ఇట్లా విస్తరిస్తూ వచ్చేసి 2020 నేమో మన చక్కగా హాయిగా జూమ్లోకి వచ్చేసి మనం విశ్వవ్యాప్తమయ్యాము. 2025 నేమో చాలా చాలా ఎలైట్ బ్రిగేడ్ ఇయర్లోకి మనం ప్రవేశించాము. ఇప్పుడు ఈ ఈ దీంట్లోకి బహుశా నెక్స్ట్ క్వార్టర్ అంతా జనవరి నుంచి ఫిబ్రవరి మన మార్చి 31 ఫస్ట్ క్వార్టర్ అంతా ఎట్లా ఉండబోతుందంటే స్ఫూర్తి కేంద్రాల యొక్క నిర్వహణ మీదే మనం కాన్సన్ట్రేట్ చేసుకోబోతున్నాం. అది గుడ్ న్యూస్. మనకి మనకి సంబంధించిన ప్రతి గృహము సప్తాశ్వ గృహం కావాలి. ఇళ్లల్లో సప్తాశ్వ వెళ్ళిపోవాలి. మిషన్ లవర్స్తో మనం నింపుకోవాలి. మై ఫిట్నెస్, మై లెర్నింగ్, మై కెరీర్, మై హోము, మై స్పిరిచువాలిటీ, మై పవర్ సర్కిల్, మై స్పేస్, వీటన్నిటితో మనం ప్రతి కుటుంబానికి ఆ రకమైన ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి మన సర్వీస్ ఎట్లా వెళ్ళాలంటే మనకు సంబంధించిన ప్రతి కుటుంబానికి, సొసైటీలో ప్రతి కుటుంబానికి కాదు, సుస్వతంత్రాన్ని ఇవ్వాలి, సుభద్రతన్న ఇవ్వాలి, శుశ్రూషణ ఇవ్వాలి, సుస్వార్థాన్ని ఇవ్వాలి, సృజన అయితే అందరికీ ఇచ్చేసేయాలి. ఎంత వ్యాస్ట్ ప్రోగ్రాంలో ఉన్నాం మనము. ఇంతకన్నా కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఏదైనా ఒక కుటుంబానికి ఇవ్వగలమా మనం? ఆ ప్రకృతి ఎంత ఇస్తుందో ప్రకృతితో మమేకై మనం అంత ఇవ్వబోతున్నాము. అంటే లాస్ట్లీ ఫ్రెండ్స్, నిన్న ఆ లాస్ట్ సీట్లో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ దగ్గర అందరూ ఒక అమృత వర్షంలో ఓలలాడినట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. అవును గురుగారు, ఆనందోత్సాహాలు అందరూ కూడా కదలలేక చివరికి ఆ రవివర్మ లాంటి వాళ్ళు కూడా గెస్ట్లు కూడా కదలలేక వెళ్ళారండి. రవివర్మ గారు అసలు వదిలిపెట్టట్లేదు. ముందు చెప్పారు నాకు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలండి మనం ఎట్లా అంటే, ఎంతకే రాడు, నేను పిలవటం కానీ ఆయన రావట్లేదు, అందరితో మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈ పంచవర్ష 5 అనేది షెడ్యూల్ చేతిలో ఉండేటువంటి వాళ్ళతో టాస్క్ ఫోర్స్లో తీసుకురాబోతున్నాం మనం. నాకు టైం లేదండి, అస్సలు చాలా బిజీగా ఉన్నాను, టైం ఉన్నప్పుడు వస్తాను అనుకున్న వాళ్ళు టైం ఉన్నప్పుడే రండి. కానీ ఇది మాత్రం నా షెడ్యూల్ నా చేతిలో ఉంది, నా పవర్ నా చేతిలో ఉంది అనుకున్న వాళ్ళతో టాస్క్ ఫోర్స్ నిర్మించబోతున్నాను. వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది కుటుంబాలకు మనం కవర్ అయ్యేటువంటి చాలా మంచి బీభత్సమైన మెకానిజం చేసాము. మిడిలింగ్ క్లాస్గా ఉండేటువంటిది పంచవర్ష స్పెషల్ అంతా. వీఆర్ నో లాంగర్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్, వీఆర్ ఫ్రమ్ మిడిలింగ్ క్లాస్, వీఆర్ ఎలైట్, వీఆర్ పవర్ ఎలైట్. మా దగ్గర మేము చాలా పవర్ఫుల్గా ఉన్నాము, చాలా వీఆర్ నో లెస్ దాన్ అదర్స్ అనేటువంటిది తీసుకురాబోతున్నాము. మనం ఎప్పుడన్నా ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్లోకి వెళ్ళినా మినిస్టర్ దగ్గర మనం చాలా గందరగోళ పడిపోయి మొత్తం చేతులు వచ్చామా? లేదండి, బ్రేక్ ఇచ్చినప్పుడల్లా ఒక సుప్రభాతం పెట్టుకుంటాను. అందోనది. అందుకని మంచిగా రావి చెట్టు కింద కూర్చొని ఇది మిడిలింగ్ క్లాస్, ఇది మిడిలింగ్ క్లాస్. రమణమూర్తి గారు మిడిలింగ్ క్లాస్, ఇది చదువుకున్నటువంటి వాళ్ళ అద్భుతమైనటువంటి స్వర్గం ఇది. అందుకని ఈ టాస్క్ ఫోర్స్ మాత్రము చక్కగా హాయిగా అనేక రకాల వర్గాల్లో ఉన్నటువంటి మంచి వాళ్ళనే సమర్థాన్ని అనుసంధానం చేయడంలో మనం చాలా సుసంపన్నం కాబోతున్నాము. 1000 స్ఫూర్తి కేంద్రాస్ మన టార్గెట్గా పెట్టుకుంటున్నాము. 2030 ఇది కాదు, 1000 స్ఫూర్తి కేంద్రాస్. ఇదేం ఫోటోనయ్యా? మార్నింగ్ రావి చెట్టు అది ఇవాళ. అందుకని వన్స్ అగైన్ మన గురువు గారి తపశ్శక్తి,
గురువు గారి యొక్క అనుగ్రహ శక్తి మనకి మనందరికీ శక్తిపాతంలాగా వచ్చినటువంటి వేళ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఆయా ఎమ్మెల్యేలని మనం అనుసంధానం చేయబోతున్నాము. 294 ఎమ్మెల్యేస్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ప్రస్తుతానికి 290 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలని చాలా జాగ్రత్తగా తీసుకురాబోతున్నాము. ఎందుకంటే పొలిటికల్గా కాదు, అది అపొలిటికల్గా ఎమ్మెల్యేని తీసుకురాబోతున్నాము. రేపు కూడా వెంకటరమణారెడ్డి అని కామారెడ్డి ఎమ్మెల్యే వస్తున్నాడు. మీరంతా కూడా రండి, సృజనాలయ ప్రోగ్రాం పెట్టుకురండి. 9 o'clock కల్లా సృజనాలయకి ఊళ్ళో ఉండండి. ఆ వెంకటరామారెడ్డి స్పెషాలిటీ ఏమిటంటే, రిజల్ట్ అందరికీ తెలిసిందే. ఇద్దరు చీఫ్ మినిస్టర్, రాబోయే చీఫ్ మినిస్టర్ని, ఇంకంబెంట్ చీఫ్ మినిస్టర్ని, తర్వాత అసలు ఉన్న చీఫ్ మినిస్టర్ ఇద్దరిని ఓడించినటువంటి వ్యక్తి అతను ఒకే దెబ్బలో. కానీ అది కాదు అక్కడ. అతన్ని ఓడించడం కష్టం అని చెప్పి 6 నెలల క్రితమే నాకు అతనే డెఫినెట్ ఎమ్మెల్యే అని చెప్పేసి నాకు రిపోర్ట్లు ఉన్నాయి. మన డాక్టర్ నగేష్ గారు అతన్ని ఓడించిన కష్టం 6 నెలల ముందరే చెప్పేశారు. ఎవరు వచ్చినా సరే అతనే. అంత సర్వీస్ ముందర చేసిన వాడు, అంత పవర్ చేసిన వాడు. అతను ఏ పార్టీ అయినా సరే, బీజేపీ ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళని మనం తెచ్చుకుంటే ఆయా కాన్స్టిట్యుయెన్సీస్లో ఏమవుతుందంటే మనకి రకరకాల సంస్థలతో మనకు అనుసంధానం ఏర్పడుతుంది. ఒక్క రూపాయికి దృష్టి మార్చటము, ఒక్క 11 రూపాయలకి మన కొత్త ప్రపంచం పరిచయం కావటము, ఒక 100 రూపాయలతో మనకి ఆలోచన విధానంలో అద్భుతమైన పారాడైమ్ షిఫ్ట్ రావటము, ఒక 1000 రూపాయల్లోనే బతికే మారిపోవటము ఇంకొక సంస్థ ఆఫర్ చేయగలదా? ఒక్క క్వార్టర్ని జీవితంలో ఇచ్చి చూడు, ఒక 3 నెలల కాలం నీ జీవితంలో ఇచ్చి చూడు, ఎంత బాగుంటుందో, అసలు ఎంత మారిపోతుందని అనుకుంది. పెద్ద పెద్ద వాళ్ళు 50 ఏళ్ళ దగ్గర వచ్చింది. అలాంటివన్నీ జరగబోతున్నాయి రేపు. అందరూ తప్పకుండా రండి. రమణమూర్తి గారు 50 ఏళ్లలో ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఐఫోకస్లోకి మీకు వచ్చేసిన తర్వాత నేను చెప్పినవన్నీ చాలా చాలా అవసరం అని చెప్పి, రాబోయే 100 ఏళ్ళకి మన కుటుంబాలకు అవసరం అని మీకు అనిపించిందా? తప్పకుండానండి. దిస్ ఈస్ రియలీ, అంటే అలాంటి వాళ్ళకైతే నేను పర్సనల్ గా చెప్పదలుచుకున్నది అంటే ఇట్స్ రీబూట్ క్యాంప్ అంటాం. రీబూట్ అంటే సిస్టమ్ ని రీబూట్ చేయాలి. మనం చూడండి, స్మార్ట్ ఫోన్ లో సిస్టమ్ ఏమైనా డెఫిషియన్సీ వస్తే రీబూట్ చేయమంటారు కదా. సో అట్లా మన సిస్టమ్ రీబూట్ కాదు, ఇప్పుడు మనం పర్సనాలిటీ రీబూట్ చేయాలి. ఆ పర్సనాలిటీ రీబూటింగ్ ది ఫెంటాస్టిక్ టూల్స్ అండ్ వాట్ యు కాల్ ఏమంటారంటే దాన్ని ఆ స్పిరిచువల్ లీనింగ్స్ తో పాటు తయారు చేసినటువంటి ప్రాసెసెస్ ఆర్ హైలీ యూనో ఐ డోంట్ నో హైలీ అప్రిషియబుల్ అండి. ది నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ఇది క్లటర్డ్ వరల్డ్ లో మీరు తీసుకుని వస్తున్నటువంటి ఈ ఫిలసాఫికల్ వాట్ యు కాల్ టూల్స్, టెక్నిక్స్, ప్రాసెసెస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ప్రాసెస్. సో ఏమవుతుందంటే రీబూట్ చేయాలంటే రీబూట్ బటన్ నొక్కగానే ముందు స్మార్ట్ ఫోన్ ఆగిపోతుంది, అంటే రీబూట్ అవ్వాలి కదా. సో కాబట్టి మనం పర్సనాలిటీ కూడా ఎక్కడో చోట రీబూట్ అవ్వాలంటే ఆగిపోవాలి, సైలెన్స్కి రావాలి, మళ్ళీ పునర్నిర్వచించుకోవడం జరగాలి. అలాంటి పునర్నిర్వచించేటటువంటి ఏమంటారు ఆ ప్రయోగశాలలు, అందులో ముఖ్యమైనటువంటి ప్రయోగశాల నేను అబ్జర్వ్ చేసింది ఐఫోకస్. So that's what I believe, and sincerely, sir, it is something very fantastic and miraculous things will happen. And ఈ ప్రాసెసెస్ కనుక మనం కంటిన్యూస్ గా మీరు చెప్పిన స్ఫూర్తి కేంద్ర కాన్సెప్ట్ లోకి తీసుకెళ్ళి అలాగా రిజువనేట్ చేస్తే, అంటే యూత్ ని రిజువనేట్ చేస్తే డెఫినెట్లీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ అంటే ఫస్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్ వస్తుంది, తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ వస్తుంది. అలాంటి పర్స్పెక్టివ్ ఇక్కడ నేను చూసిన దాంట్లో ఎక్కడా నాకు కనిపించలేదు. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ గా కూడా ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి. బట్ అంతర్లీనంగా మనస్సుని కామ్ చేసుకుని దాన్ని టచ్ చేసి దాన్ని ఎలా పునర్నిర్వచించాలి అన్న దాన్ని
మీరు తీసుకెళ్తున్న విధానాలు ఇది సంథింగ్ అన్ఇమాజినబుల్, వాట్ ఐ షుడ్ సే, మోడల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. నాకు ఐఎమ్ ఫెయిలింగ్ ఇన్ మై వర్డ్స్ టు ఎక్స్ప్రెస్, బట్ రియలీ నేను నిన్న కొంతసేపు మాట్లాడాను, ఇంకా సరే సమయాభావం వల్ల నేను ఇంకెక్కువ మాట్లాడలేకపోయాను. ఇంకా చాలా పవర్ఫుల్ గా రాబోతుందండి. ఎస్ సార్, ఎస్. మన కొత్త లైఫ్ చేంజర్ క్యాలెండర్స్ వస్తున్నాయి. లైఫ్ చేంజర్ Really, I appreciate all the people and who are the umbrella of iFocus. Umbrella of iFocus, I have seen, the White Brigade, what you call, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాన్ని నరిష్ చేయాలంటే ఇది సంథింగ్, ఇది ఆర్గనైజేషన్ కాదు, ఏమీ సిస్టమ్ కాదు, హైరార్కికల్ సెటప్ లేదు, ఏమీ లేదు. ఇట్స్ సంథింగ్ ఎ వెల్ డిఫైన్డ్ విజన్. అండ్ ఆ కన్విన్స్ అవుతున్న విధానము, అండ్ దాంతో పాటు మీ సైన్యం, ఎవరైతే మన సైన్యం ఉన్నారో పరిగెడుతున్న తీరు చూస్తే నాకు అసలు ఎక్కడ ఎగ్జాంపుల్ నాకు దొరకలా, ఎక్కడ ఇంతవరకు నాకు అనిపిస్తుంది. ఇట్స్ డ్రామాటిక్ థింగ్ అనమాట, హ్యాపెనింగ్. ఇట్స్ హ్యాపెనింగ్. మీరు చెప్తున్నారు కదా ఏదో ఈవెంట్ సెలబ్రేట్ చేస్తా ఉంటారు, కానీ మీ కాన్సెప్ట్ లో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటారు. సంథింగ్ అంటే ఎవ్రీ వొకాబులరీ దట్ యు యూస్ ఆర్ వెరీ హార్ట్ టచింగ్ సార్. Sometimes I feel guilty about certain concepts మీరు రోల్ అవుట్ చేస్తున్నప్పుడు అవి గట్టిగా దెబ్బలు తగులుతాయి, నాకు చాలా గట్టిగా తగులుతాయి. ఇవి టెస్ట్ చేసుకుంటాం అనమాట. అరే ఈ జర్నీ ఏంటి ఇలా జరుగుతోంది, ఎందుకు అలా జరిగింది అంటే కారణాలు ఏమైనా ఉండొచ్చు, నా ఇండిఫరెన్స్ ఉండొచ్చు, సిస్టమ్ ఉండొచ్చు. అంటే నేను డిఫెన్సివ్ గా తయారైపోతాను. యాక్చువల్ గా మీరు అడిగారు అనుకోండి, ఏమంటే ఇవన్నీ ఏం చేయలేదు మీరంటే, ఈ కారణం ఉంటుంది, ఆ కారణం ఉంటుంది, మా రోజు ఏవో చెప్పుకుంటూ వస్తాం. కానీ నా మనసుని సమాధాన పరుచుకోవాలంటే మటుకు నేను ఆనెస్ట్ గా రావాల్సిందే. అలాంటి ఆనెస్ట్ ఎఫర్ట్ అట్లీస్ట్ నాకు ఆ రీబూటింగ్, వాట్ యు కాల్, నా సిస్టమ్ ని రీబూట్ చేసుకుని అట్లీస్ట్ ఆ రీబూట్ అయిన సిస్టమ్ తో ఏమైనా మన మిషన్ కి హెల్ప్ చేయగలనేమో, అది నేను నా జర్నీగా నేను నిర్ణయించుకున్నాను సార్. ఇవాటి మొన్నటి నుంచి iFocus లో చేరిన అర్థం చేసుకున్న దగ్గర నుంచి ఈ పాత్వే ఏంటి, చాలా మంది నన్ను అడిగారు వరకు. అసలు అంటే నాకు ఏం చెప్పాలో తెలియలేదు. అసలు రండి చూడండి అంటే అసలు చెప్పాయా బాబు, ఏం జరుగుతుంది అక్కడ, నన్నేం చెప్పమంటే అది ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ లో అందరూ నడిస్తే రిజల్ట్ వస్తుంది, కానీ అది నిర్వచించి చెప్పడానికి అవకాశం లేదు. నేను ఒక్కటే చెప్పాను, ఇదే మీ సిస్టమ్ ని మీరు రిబూట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా రావాలి. అలాంటి ప్రయోగశాల ఇది. దానికి విల్లింగ్ మీరు సబ్మిట్ అవ్వాలి. మళ్ళీ ఆనెస్టీ లేకుండా ఏదో సూపర్ ఫేస్ గా కాల్ పెడితే మటుకు అది జారి పడిపోవడం ఖాయం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ ఇంటర్నల్ ఏమంటారు ఆత్మశక్తిని పునర్నిర్మించుకోవడానికి కావాలంటే రండి. అది నేను చాలా చాలా అందుకే ఇందాక యాంసాంగ్ సందీప్ పెట్టాడు బ్రిగేడియర్ 5 సెయింట్లీ 70s అని. సెయింట్లీ 70s అలా పెట్టిన కుర్రాడు 30 ఏళ్ళు ఉన్నాడండి. 30 ఏళ్ళ కుర్రాడు 70 ఏళ్ళ మీ నుండి సెయింట్లీ 70s అంటే అతను ఎట్లా తయారవబోతున్నాడో అర్థమైంది కదా. చాలా అంటే ఆనందంగా నడుస్తుంది. అదంటే అది ఫీల్ అవ్వే వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి, మనం ఎక్కువ ఇది అవుతుంది. కానీ బట్ మేబీ దట్ డాక్టర్ జేఎన్ రెడ్డి గారు. నమస్తే అండి. ముందుగా అందరి తరఫున మీకు శుభాభి నందనలు కాదండి, శుభాభి వందనాలు. ఎందుకంటే ఎంతటి వటవృక్షమైన చిన్న విత్తు నుంచే వస్తుంది కదా. సో ఇంత పెద్ద గొప్ప మహాశయం, మహదాశయం మీలో మొలికింపజేశారు సద్గురు శివానంద మూర్తి గారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. రమణమూర్తి గారు ఇప్పుడు చెప్పారు కదా, he poured it out from the bottom of his heart. I could see that. చాలా సంతోషం అండి. మీరు అన్నట్టుగా నెక్స్ట్ 5 years
మనం అందరం ఇక్కడ జస్ట్ రిజాల్వ్ చేసుకోవడం అనేది కాదు, వీ షల్ టుగెదర్ వర్క్. ఆయనకి ఇచ్చే మనం రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే నెక్స్ట్ 5 years 20 years లో సాధించిన విజయాన్ని సాధించడం, నాట్ లెస్ దాన్ ద 20 years విక్టరీ. ఎప్పుడు కానీ గ్రోత్ అలానే ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ గానే ఉండాలి, లీనియర్ గా ఉండకూడదు. సో ఎక్స్పోనెన్షియల్ గా తీసుకెళ్ళాలి మనందరం చేరి. సో ఈ ఎక్స్పోనెన్షియల్ గా తీసుకెళ్ళడంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ ఐఫోకస్ గురించి ఫస్ట్ అందరూ అన్నట్టుగా ఇక్కడ మిత్రులు సెల్ఫ్, మనం చారిటీ షుడ్ స్టార్ట్ అట్ హోమ్, మనం డెవలప్ కావాలి. ఎస్, దట్ ఈస్ ది వెరీ పర్పస్, ఎవ్రీబడి ఈస్ డెవలపింగ్. రెండోది స్ప్రెడ్ చేయడం. ఆ స్ప్రెడ్ చేయడంలో ఎస్ మిగతా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, లైక్ మైండెడ్ పీపుల్, దోస్ హూ రియలీ నీడ్ ఆల్సో. రెండోది యాక్టివిటీస్లో గురువు గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు యాక్టివిటీస్కి. ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ఇట్. సో రకరకాల యాక్టివిటీస్, ప్రో యాక్టివిటీస్ లో పాల్గొని దాని ద్వారా ప్రజలు గమనించేటట్టు చేయడం మనకి చాలా ముఖ్యం. మూడోది ఏంటంటే దీనివల్ల ఈ యాక్టివిటీస్ వల్ల వీఆర్ షోయింగ్ టు పీపుల్, వీఆర్ నాట్ గివింగ్ ఎ షో. We are not giving a show, but we are showing. There is a lot of difference between the two. So that is very, very important. మనం చేయాల్సింది. బహుశా వీటిలన్నిటికన్నా చాలా ముఖ్యమైనది నేను చివరిగా చెప్పే ఒక మాట, మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం. సో ఐ అటెండెడ్ some time back some iFocus some batch. Yes, it was wonderful. అని ఫుల్ స్టాప్ పెట్టడం కన్నా కూడా there should not be full stop. Never ever. We shall continue to practice and practice. నమస్తే. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సరిగ్గా 10 o'clock ఇవాళ కంక్లూడ్ చేద్దామండి, ఇంకా 10 minutes. ఎస్బి రామ్ గారు మనకి చాలా చాలా పవర్ఫుల్ వస్తుంది. రామరాజు గారు మీరు పరిచయం కాలేదేమో. ఎస్బి రామ్ గారు నా మెసేజ్ చూసి వచ్చారండి ఇప్పుడు సెషన్ లోకి. అవునా? మొత్తం పాపం నమస్కారం అండి గురువు గారు, నమస్కారం అందరికి కూడాను. ఇందాక శివం కార్యక్రమానికి వెళ్ళాను, సత్యబాబు గారి కార్యక్రమం ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది అనమాట. సో తప్పకుండా సరే మీట్ దగ్గరే కాబట్టి ఇంటికి వచ్చి నేను వచ్చాను. అందరికి ముందుగా నమస్కారాలు. క్షమించాలి, నేను ఆ కార్యక్రమాన్ని రాలేకపోయాను. అందరు విన్నాను, పెద్దలు చెప్పినంత విన్నాను. సో ఇది యాజ్ యూజువల్గా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు ఎవ్రీ డే, ఎంత నిజమో ఇవాళ మీ అందరు చెప్పింది కూడా అంతకంటే అద్భుతంగా ఉన్నది. చాలా ఆనందపడ్డాను నేను. సో మీలాంటి కొత్త వ్యక్తుల్ని, అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని ఇవాళ స్క్రీన్ మీద చూసి చాలా సంతోషించాను. మీ అందరినీ తప్పకుండా తొందరలో కలవడానికి ట్రై చేస్తాను. నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన పరిచయం ఏంటంటే మీకు ఎస్పీ ఇది మన వెంకటరమణారెడ్డి గారి పరిచయం మీకు పార్టీలో? తెలుసండి, కలిసిన దాన్ని. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సరేనా? గుడ్ నైట్ అండి. అదే గుడ్ నైట్ అండి. మీ ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు? ఎస్ సార్, ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. యాక్టివిటీ కొంచెం మొదలు పెట్టాను. సో చాలా మంది తెలియదు కదా, నీ రీప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు కాస్త పర్వాలేదు సార్. బాగుంది. నీకేమనిపించింది? థంపింగ్ 30s, సెయింట్లీ 70s లాగా థంపింగ్ 30s. గురుగారు సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నాగేంద్ర గారు సార్ వింటూనే ఉన్నాను. మన జర్నీ మనం బాగంబర్పేటలో ఉన్నప్పుడు నుంచి చూస్తున్నాము. ఇప్పుడు ఒక పెద్ద వటవృక్షం తయారైంది ఐఫోకస్ లో. ఆ చిన్న దాంట్లో నుంచి వచ్చి ఇప్పుడు ఐఫోకస్ రోడ్ అని కూడా పేరు వచ్చిందని అంటే యాక్చువల్ గా మన
వాయిస్ రావట్లేదు. జనాలయ ఐఫోకస్ రోడ్ ఉప్పల్ బగాయత్ అని వచ్చిందంటే అది వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. అది గ్రేట్. ఇప్పుడు ఇదేంటంటే ఈ సప్తాస్వా తోటి ఈ మన చెన్నైలో వాటిలలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది చూడండి, ఊడలు వస్తాయి, అలా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. అండ్ గ్రేటెస్ట్ బనియన్ ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా వచ్చేటట్టుగా ఆర్ మేబీ వరల్డ్ ఈ సప్తాస్వా తోటి త్రూఅవుట్ ద వరల్డ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ అందరు అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే అది మీరు పెద్ద గురువు గారు గోవర్ధన పర్వతాన్ని ఇట్లా పట్టుకుంటే దాని కింద అందరూ ఉన్నట్టుగా ఉంటుంది. బాగుంది. చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయుల. నేను న్యూయార్క్ లో ఉంటాను. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఐఫోకస్ కోర్ ఆఫ్ కోర్ లో నాగేంద్ర గారు, విమల ఉపాధ్యాయులు విమల గారి దంపతులు ఇద్దరు ఆది దంపతులు అనమాట. కోర్ ఆఫ్ కోర్, క్రీమ్ ఆఫ్ క్రీమ్ అని మేము చెప్పాం కదండి మీకు. సుబ్బారెడ్డి, నీ రెస్పాన్స్ ఏంటి? అట్లాంటా స్ఫూర్తి కేంద్ర. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కి 2 decades కంప్లీట్ చేయడం అనేది చాలా అద్భుతం సార్. ఇంతకుముందు తనికెళ్ళ భరణి గారు ఒక యానివర్సరీలో చెప్పినట్లు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ 1 సంవత్సరం పూర్తి చేసుకుందంటే ఓకే అనుకుంటాము, 2 ఏళ్ళు అనుకుంటే, ఇట్లా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సార్. కానీ 10 years కంప్లీట్ చేయడం మహాద్భుతం అన్నారు. మనం 10 years కాదు 20 years కంప్లీట్ చేసాం సార్. ఇంతకంటే ఒక గొప్ప ఆనందించదగ్గ, సంతోషించదగ్గ విషయము. అండ్ అటువంటి మిషన్లో పార్ట్ అయి ఉండడం గత 7-8 సంవత్సరాలుగా నిజంగా నా అదృష్టం సార్. అండ్ డెఫినెట్గా ఇక్కడ 20 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరితో పాటు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంకా మా ఫ్యూచర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఐఫోకస్ మిషన్ తో ట్రావెల్ చేస్తాయి సార్. నేను నెక్స్ట్ జనరేషన్ గురించి దర్జాగా మాట్లాడే టైము సుబ్బారెడ్డికి వచ్చింది. మొన్ననే పుత్రిక ఉదయం అయింది అతనికి. పనికిరని ఇంత చెప్పాను నాకు, చిన్నపిల్లల్ని ఇంట్లో అంటే నేను అదే పరిస్థితి వచ్చాను. ఆయన మిషన్ వచ్చానంటే చిన్న పిల్లలు 3 నాకు. వాళ్ళతో పాటు మిషన్ కూడా ఎదిగింది, మిషన్ వాళ్ళని పెంచింది. బాగుంది. నాకు తెలిసి మీరు చెప్తున్న దానికి ఇదేనేమో. అక్కడ అన్నాడు. బాగుంది, చాలా సంతోషం. ప్రవీణ్, తర్వాత రామరాజు గారు కంక్లూడ్ చేసేయండి. ప్రవీణ్ ఫస్ట్. గురుగారు నమస్తే. కానీ ఇవాళ రామరాజు గారు పల్లకీ సేవ చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గురుగారి తల మీద ఏదైతే ఆ పల్లకీ సేవ నిజంగా ఎలా అంటే, యాక్చువల్గా మీరు రాసిన ప్రతి పదం, ఆయన ఉచ్చరించిన పదాన్ని ఆయనే మోయడం అనేది, అది నిజంగా ఆ అక్షరాలు కూడా ఎంతో ధన్యత పొందాయని నేను అనుకుంటున్నాను. రాసిన మీరు ఆ అక్షరాలు అన్ని గురువుగారి పల్లకీ సేవలో అద్భుతంగా ముందుకు నడిచినాయి. ఈ పల్లకీ సేవ మేము 20 ఏళ్ళ నుంచి అనుభవిస్తూ ఉన్నాం అండి. యాక్చువల్లీ గురువు గారి మాటల ద్వారా అనుభవిస్తున్నాం. మేము ఆచరించడం మొదలుపెట్టి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయ్యింది. మీ స్థానాల్లో మీరు ఉండి కూడా మీ బ్రిగేడ్ల నుంచి ఒక్కొక్కళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కంప్లీట్ చేసిన అందరికీ ధన్యవాదాలండి. ఇందులో అసలు మన గొప్పతనం ఏం లేదండి. ఒక్క మాటతో ఒక 20 సంవత్సరాల నుంచి ఆమోదించే వ్యక్తుల కోసం మొదటి వ్యక్తిగా మొదలెట్టిన గురుగారికి పాదాభివందనాలండి. అది మొదలుపెట్టి ఇంత దూరం ఇప్పటికీ మళ్ళీ నేను ఒంటరిగా మళ్ళీ ఒకటినే స్టార్ట్ చేస్తాను. ఏం స్టార్ట్ చేసినా
నేను ఉంటాను ఫస్ట్, మీరు కూడా నేను అనుకునే ముందుకు రండి అని మనకి ఎప్పుడు ముందుండి నడిపించే